డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని అఖిల భారత మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో దామరగిద్ద మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అభయహస్తం డబ్బులను మహిళలకు వాపస్ ఇవ్వాలని, స్త్రీ నిధి వడ్డీ డబ్బులు ఇవ్వాలని, పావలా వడ్డీతో బ్యాంకులు రుణాలు ఇవ్వాలని కోరుతూ దామరగిద్ద తహసీల్దార్ కార్యాలయం ముందు ఐద్వా మహిళా సంఘం ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కన్వీనర్ గోవిందమ్మ, తెలంగాణ జిల్లా కార్యదర్శి గోపాల్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజలయ్య గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ మహేష్ కుమార్ గౌడ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి హనుమంతు, ఉప సర్పంచ్ షేర్ ఖాన్, వివిధ గ్రామాల మహిళలు పాల్గొన్నారు. ఒక్క నెల తప్ప అపరాధం కొట్టేస్తున్నాడు. మా లక్ష కొట్టేలేదు. ఏం పేరమ్మా? నా పేరు జమలమ్మ. మా గ్రామం ముస్తపేట. నేను గ్రామ సంఘంలో లీడర్ నుండి ఫస్ట్గా సమయాకల్లో కూడా లీడర్ అయ్యి పనిచేసిన. బ్యాంకుకు ఒక 50,000 కానుంటూ లోన్ తీసి డిక్లేర్ కట్టుకుంటా రాగా మొన్న 10 లక్షలు వచ్చింది తీసుకో అన్నాడు. 10 లక్షలు వచ్చిందంటే పొదుపు కావాలన్నాడు. పొదుపు మొదలేదు సార్ అన్న నేను అంటే 1,80,000 పొదుపు పెడతాను, నీకు 10 లక్షలు ఇస్తా అన్నాడు. 10 లక్షలు వస్తున్నాయి కదా అనే కానీ కోరకు 1,80,000 పొదుపు పెట్టిన, 10 లక్షలు తెచ్చిన. ఒక్క నెల తప్పితే అపరాధం వడ్డీ చేస్తా అంటున్నాడు. అంటే ఒక సభ్యురాలతోనే ఉంటాయి, ఒక సభ్యురాలతోనే లేకుంటాయి. వాళ్ళతోనే మేము అట్లే సాధించి ముందుకు రావాలి, మా సంఘం మా ఊరు పైకి రావాలని మేము ఎన్నో సాధించినప్పుడు ఎవరైనా ఒకరు తప్పుతారు కదా, అందరు చేస్తాడు, పోతాను నూపుతాడు. ఈ సిరినీతిలో 2-3 లక్షలు అప్పు తీసుకున్నాం. మాకు ఫస్ట్ ఇచ్చేటప్పుడు సిరిదా సార్ ఏం చెప్పిండు, 20 నెలలు కడితే మేము అప్పు పోతుంది వడ్డీ పోతుంది అన్నాడు. 20 నెలలు కట్టినాము, 2 లక్షలు అప్పు తెంపుకున్నాము. మళ్ళా 4 నెలల నాడు 4 నెలల దుడ్లు మాకు ఇవ్వాలి అన్నాడు. 4 నెలల దుడ్డు నీకే ఎట్లా సార్ నేను ఇస్తలేనా, నేను ఎందుకు ఇస్తలేవు అన్నాడు. మాకు ఇచ్చేటప్పుడే వడ్డీ ఇంత, అసలు ఇంత, గంట ఇంత అని చెప్పలే. అట్లా చెప్పకుండా ఇన్ని నెలలు కడితే నీకు గంట వడ్డీ పోతుంది అన్నాడు. 4 నెలల పైసలు నీకేనికి ఇస్తా అంటే మాతో సిరిదార్ సార్ నిలబడి 4 నెలల వడ్డీ తీసుకొని తిన్నాడు. గోపాల్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నారాయణపేట జిల్లా కార్యదర్శి. ఈరోజు దామరిద్ద మండల కేంద్రంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి గతంలో తీసుకున్న స్త్రీనిధి తదితర రుణాలకు సంబంధించినటువంటి వడ్డీ ఏదైతే మహిళలు చెల్లించారో వాటన్నిటిని కూడా తిరిగి ఇవ్వాలని చెప్పి ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా మరియు ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మండల కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది మహిళలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వము ఏర్పడకన ముందు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు ఏదైతే తెలంగాణ సాధించుకుంటామో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకంతా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఇచ్చినటువంటి రుణాలు, స్త్రీనిధి, మిగతా రుణాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ ఆ రోజు వడ్డీ లేదని చెప్పి ఈరోజు దాదాపు ₹1.10 వడ్డీ ఈరోజు ప్రభుత్వం వసూలు చేస్తుంది మహిళలతోన. అదేవిధంగా మహిళలు నెల వాళ్ళ పొదుపు కడుతున్నారు. ఒక దామరిద్ద మండలానికి సంబంధించి దాదాపు ఇక్కడ ఒక 1076 సంఘాలు ఉన్నాయి, 11,608 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు నెలకు ₹100 చొప్పున దాదాపు ఈ 8 ఏళ్ల కాలంలో 2015 నుండి ఇప్పటి వరకు వడ్డీ రాలేదు. ఈ 8 ఏళ్ల కాలంలో 10 కోట్ల పైన కట్టిన ఇక్కడ ఉన్నటువంటి మహిళలు. కానీ వాళ్ళు తీసుకున్న రుణాలకు వడ్డీ ఎంత అయింది? దాదాపు 5 కోట్లు అవుతుంది. 4,97,87,000 ఈరోజు వడ్డీ డబ్బులు తిరిగి మహిళలకు చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదు. అదేవిధంగా పొదుపు డబ్బులు కూడా ఉన్నాయి. వాళ్ళ పొదుపు డబ్బులకు ఏం వడ్డీ రావట్లేదు. ఆ డబ్బు పొదుపు చేసుకున్న డబ్బులన్నా వాళ్ళకి తిరిగి ఇచ్చినా వాళ్ళ వడ్డీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వము వడ్డీ డబ్బులు ఇవ్వకుండా ఈరోజు ఒక మండలందే ఇంత అంటే దాదాపు రాష్ట్రమంతా ₹1,000 కోట్ల మహిళలు ఈరోజు ప్రభుత్వము తమ కింద పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మహిళలు ఏదైతే డబ్బులు కట్టారో స్త్రీనిధికి ఇతర రుణాలు తీసుకున్న గ్రూప్ లోన్లు తీసుకున్నటువంటి రుణాలకు ఏదైతే వడ్డీ వసూలు చేసిందో ఆ వడ్డీ డబ్బులన్నీ తిరిగి మహిళలకు ఇవ్వాలి. అదేవిధంగా గతంలో అభయహస్తం పేరుతోన పథకం నడిచింది. దాని కింద కూడా మహిళలంతా కూడా డబ్బులు జమ చేశారు. ఇది మాకు రేపు భరోసాగా ఉంటుంది ఈ పథకం అని చెప్పి ఆశించి కట్టినటువంటి పథకాన్ని ప్రభుత్వము ఎత్తివేయడం వల్ల ఈరోజు వాళ్ళకంతా కూడా తిరిగి డబ్బులు రాలేదు. అట్లాంటి సమస్య కూడా ఉందని ఈ సందర్భంగా మేము తహసీల్దార్ కార్యాలయం ముందు